పుణ్యభూమి తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హంపి విజయ విఠ్ఠల ఆలయంలోని అద్భుతమైన సంగీత రాళ్ల రహస్యాన్ని డీకోడ్ చేద్దాం. అసలు కఠినమైన గ్రానైట్ రాయ్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా ఎలా పాడుతుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలోకి నేరుగా వెళ్ళిపోదాం. 16వ శతాబ్దంలో విస్తరించబడిన ఈ విజయ విఠల ఆలయ సముదాయం నిజంగా ఒక అద్భుతమైన చారిత్రక కళాఖండం. ఇక్కడ మనం చూస్తున్న 56 రాతి స్తంభాలే అసలు మ్యాజిక్ అంతా. ఇవే రంగమంటపం స్పెషల్. వీటిని చేతితో తడితే చాలు వీణ, గంటలు, డ్రమ్స్ లాంటి ఖచ్చితమైన సంగీత స్వరాలు వినిపిస్తాయి. అమేజింగ్ కదా? సైన్స్ భాషలో దీన్ని లిథోఫోన్ అంటారు. అంటే కొట్టినప్పుడు మ్యూజిక్ వచ్చే ఒక ప్రత్యేకమైన రాయి అన్నమాట. ఈ గ్రానైట్ రాళ్లలో ఎక్కువగా ఉన్న సిలికా, లోహపు మిశ్రమాల వల్లే ఈ అద్భుతమైన సౌండ్ పుడుతుంది. అయితే ఇవి లక్కీగా అలా పుట్టేలేదు సుమా. ఆధునిక సైన్స్ ఈ అద్భుతమైన ధ్వని ఇంజనీరింగ్ను ఇప్పుడు మ్యాప్ చేస్తుంది. సైంటిస్టులు రాళ్లకు ఏ డ్యామేజ్ జరగకుండా ఈ అధునాతన నాన్ డిస్ట్రక్టివ్ పద్ధతులతో వీటిని టెస్ట్ చేశారు. అప్పుడేం తెలిసిందంటే ఈ స్తంభాలు ఫ్లెక్షురల్ వైబ్రేషన్స్ అనే పద్ధతి ద్వారా ఈ అద్భుతమైన శబ్దాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ డేటా చూస్తే ఆ స్తంభాల శబ్ద తరంగాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మనకే అర్థమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, పక్కా మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ అని 12వ శతాబ్దపు చాళుక్యుల వ్రాతప్రతి కూడా నిరూపిస్తోంది. శిల్పశాస్త్రం అనేది కేవలం చెక్కడం మాత్రమే కాదు, అదొక ఖచ్చితమైన ఎకాస్టిక్ సైన్స్ అని ఇది ప్రూవ్ చేస్తోంది. అప్పట్లోనే తాళమాన అనే కొలతలతో మొత్తం ఆలయమే ఒక భారీ సౌండ్ బాక్స్లా పనిచేసేలా డిజైన్ చేశారు. ఇంత కష్టం ఎందుకంటే విశ్వమంతా ధ్వనితోనే నిండి ఉంది అనే ప్రాచీన నాద బ్రహ్మన్ కాన్సెప్ట్ వల్లే. ఆ కాలంలో వేద మంత్రాలను ప్రతిధ్వనించేలా, మనసుకు ప్రశాంతతను ఇచ్చేలా ఈ మంటపాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడీ అరుదైన శబ్ద వారసత్వాన్ని కాపాడేందుకు ఎకోస్టిక్ హోలోగ్రామ్ల ద్వారా డిజిటల్ ఆర్కైవ్స్ క్రియేట్ చేస్తున్నారు మన రీసెర్చర్స్. ఫైనల్గా ఒక ఆలోచన, ఇలా ఇంకెన్ని ప్రాచీన కట్టడాలు అన్వేషించని అద్భుతమైన వైబ్రేషన్స్ను తమలో దాచుకున్నాయో కదా.